లేదా దేవుని మందిరములు చెప్పేది సాక్ష్యం అనుకుంటారేమో కాదు. నీ గల్లీలో నీ గురించి ఏం చెప్పుకుంటున్నా? ఒక క్రైస్తవురాలిగా నిన్ను చూసి మాదిరి కలిగి ఉంటున్నారా? నీ ప్రవర్తన చూసి మాదిరి కలిగి ఉంటున్నారా? చర్చికి వెళ్తుంది కానండి, ఏంటంటే చర్చికి వెళ్తుంది కానండి, ఉపవాసాలు ఉంటుంది కానండి, నోరు తెరిస్తే అన్ని బూతులే, అన్ని అబద్ధాలే. ఇంకోటి, చర్చికి వెళ్తుంది కానండి, భర్తను నిలదీసేద్దండి. ఏం చేద్దంట? నిలదీసేద్దండి. కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేగాలి. ఈరోజు నువ్వు రావద్దు, నీ అంత చర్చికి అంటే ఆగిపోవాలంటే. ఇంతకు ముందే సాక్ష్యం కలిగి ఉన్నావా? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? నీ బంధువుల మధ్య నీకు సాక్ష్యం ఉందా? నీ గల్లీలో నీకు సాక్ష్యం ఉందా? ఈ రోజున చాలా మంది హైదరాబాద్లో బతుకుతున్నారు. ఊర్లో నీకు సాక్ష్యం ఉందా? ఊర్లో ఏం తప్పు చేసి వచ్చి పారిపోయి వచ్చావో, ఇక్కడ జడ్జగా బ్రతుకుతున్నావు. ఎంతమందిని బాధ పెట్టి వచ్చావో, ఇక్కడ హాయిగా బ్రతుకుతున్నావు. మోసం చేస్తున్నాం, జాగ్రత్త. మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. చాలా మందికి తన కుటుంబ సభ్యుల దగ్గరే సాక్ష్యం ఉంటుంది, ఇతరుల దగ్గర ఉండదు. కొంతమందికి ఇతరుల దగ్గర ఉంటుంది, తన కుటుంబ సభ్యుల దగ్గర ఉండదు కదా. కొంతమందికి చర్చిలో ఉంటుంది, కొంతమందికి బయట ఉంటుంది కదా. ఈ రోజున నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మందిరములు చెప్పేది సాక్ష్యం అనుకుంటారేమో కాదు. నీ గల్లీలో నీ గురించి ఏం చెప్పుకుంటున్నా? ఒక క్రైస్తవురాలిగా నిన్ను చూసి మాదిరి కలిగి ఉంటున్నారా? నీ ప్రవర్తన చూసి మాదిరి కలిగి ఉంటున్నారా? చర్చికి వెళ్తుంది కానండి, ఏంటంటే చర్చికి వెళ్తుంది కానండి, ఉపవాసాలు ఉంటుంది కానండి, నోరు తెరిస్తే అన్ని బూతులే, అన్ని అబద్ధాలే. ఇంకోటి, చర్చికి వెళ్తుంది కానండి, భర్తను నిలదీసేద్దండి. ఏం చేద్దంట? నిలదీసేద్దండి. కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేగాలి. ఈరోజు నువ్వు రావద్దు, నీ అంత చర్చికి అంటే ఆగిపోవాలంటే. ఇంతకు ముందే సాక్ష్యం కలిగి ఉన్నావా? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? నీ బంధువుల మధ్య నీకు సాక్ష్యం ఉందా? నీ గల్లీలో నీకు సాక్ష్యం ఉందా? ఈ రోజున చాలా మంది హైదరాబాద్లో బతుకుతున్నారు. ఊర్లో నీకు సాక్ష్యం ఉందా? ఊర్లో ఏం తప్పు చేసి వచ్చి పారిపోయి వచ్చావో, ఇక్కడ జడ్జగా బ్రతుకుతున్నావు. ఎంతమందిని బాధ పెట్టి వచ్చావో, ఇక్కడ హాయిగా బ్రతుకుతున్నావు. మోసం చేస్తున్నాం, జాగ్రత్త. మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. చాలా మందికి తన కుటుంబ సభ్యుల దగ్గరే సాక్ష్యం ఉంటుంది, ఇతరుల దగ్గర ఉండదు. కొంతమందికి ఇతరుల దగ్గర ఉంటుంది, తన కుటుంబ సభ్యుల దగ్గర ఉండదు కదా. కొంతమందికి చర్చిలో ఉంటుంది, కొంతమందికి బయట ఉంటుంది కదా. ఈ రోజున నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం ఉండాలి. దేవుని